నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓల్డ్ అనేవి. నేను గోపీనాథ్. ఇండియా అంతా ఈవీ స్కూటీతో ట్రావెల్ చేయాలి అంటే ప్రతి దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఉండకపోవచ్చు. సో ఛార్జింగ్ స్టేషన్స్ లేని ప్లేస్లో కరెంట్ అవైలబుల్గా ఉంటే నా స్కూటీకి ఛార్జింగ్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఉండాలి అని ఏపర్ షోరూమ్ స్టాఫ్ చెప్పారు. ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేశాను, ఎక్స్టెన్షన్ బాక్స్ ఎంత ఉంటుంది ఏంటని చూస్తే 1700 వరకు ఉంది. సో నిజం చెప్పాలంటే ఎక్స్టెన్షన్ బాక్స్ కోసం అంత అమౌంట్ పెట్టాలని నాకు అనిపించలేదు. ఎందుకంటే ట్రావెలింగ్ కోసం ఇంకా చాలా కొనాలి. ట్రావెలింగ్ బ్యాక్ కొనాలి, గోప్రో 4K కెమెరా కొనాలి. సో అవి ఎంత చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో అందుకే నేను తక్కువ బడ్జెట్లో వీలైనంత వరకు మంచి క్వాలిటీ ఆప్షన్ కోసం ఏమైనా దొరుకుతుందా అని ఆలోచించాను. ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి హ్యాండ్మేడ్ ఎక్స్టెన్షన్ బాక్స్ కాస్ట్ ఎంత ఉంటుందో చూద్దాం అనుకుని దగ్గరలో ఉన్న గాయత్రి ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళాను. అక్కడ స్టాఫ్కి నా రిక్వైర్మెంట్ మొత్తం చెప్పాను. ఈవీ ఛార్జింగ్ కోసం యూస్ చేయాలి, జర్నీలో క్యారీ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పాను. అతను కూడా చాలా బాగా అర్థం చేసుకొని హెల్ప్ చేశాడు. GM 16 amps చాకెట్ బాక్స్, విమల్ 3 core 1.5mm కాపర్ వైర్తో ఎక్స్టెన్షన్ బాక్స్ ప్రిపేర్ చేశారు. వీడియోలో ఉన్న స్టాఫ్ చాలా ఓపిక్గా ఎక్స్టెన్షన్ బాక్స్ మొత్తం అసెంబుల్ చేశారు. మొత్తం చాలా నీట్గా రెడీ చేశారు. చూసి నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మొత్తం మెటీరియల్ కాస్ట్ 800 అయింది. రెడీమేడ్ కొని ఉంటే 1700 అయ్యింది. అంటే దాదాపు 900 సేవ్ అయింది. స్టాఫ్ ఎక్స్టెన్షన్ బాక్స్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఆ షాప్ ఓనర్తో మన ఓల్డ్ అండ్ ఏవీ ఛానల్ గురించి డిస్కస్ చేశాను. స్టాఫ్ అండ్ ఓనర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఓల్డ్ అండ్ ఏవీ ఛానల్ గురించి చెప్పగానే చాలా ఎంకరేజ్ చేశారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మైక్ తీసుకెళ్ళాను కానీ అది పనిచేయలేదు. సో అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ముందు ట్రావెలింగ్ అప్డేట్స్, ఈవీ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఛార్జింగ్ టిప్స్ కోసం ఓల్డ్ అండ్ ఈవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.